గుడ్. రండి. కెమెరా యాక్షన్. చదువుకున్న వాళ్ళు చూస్తుంటే మా చెడ్డరాకే బాంబులో బాగులో పట్టుకుంటే పర్లేదు, కానీ పలకలు బలపాలు పట్టుకుంటేనే మా చెడ్డ భయం. ఈ గలీజ్ గాడంతా చదువుకుని రాజ్యాలు ఎత్తుంటే మేము ఎవరి మీద పెత్తనం చేయలే పంతులమ్మా. ఈ పెనిమిటి అడవుల పాటు పట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఉన్నాడో లేడు పోయాడో తెలీదు. కనుక నేను చెప్పేది ఏంటంటే చదువులు సంజలంటూ మమ్మల్ని భయపెట్టబాక. ఏంటే ఈ సంగతి ఏంటో తెలుస్తా. అందరూ ఒక దగ్గర దొరికారు, అందరూ మన మ్యాప్లో పట్టారు. అందరూ ఒకే చోట దొరికారు, అందరూ మన మ్యాప్లో పడ్డారు. అందరూ ఒక దగ్గర దొరికారు, అందరూ మన మ్యాప్లో పడ్డారు. ఈరోజు సీకే మీడియా బ్యానర్పై నా దర్శకత్వంలో ఒక మంచి బాలల చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. అందులో ముఖ్యంగా చైల్డ్ సూపర్ స్టార్ మాస్టర్ భాను, లిటిల్ భాను ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర చేస్తున్నారు. అదేవిధంగా ఆ భూస్వామి క్యారెక్టర్లో వెంకట గారు, ఈ భాను మదర్గా గోము గారు వీళ్ళంతా చేస్తున్నారు. హైదరాబాద్ కళాకారులే కాకుండా మన స్థానిక కళాకారులు కూడా ఇందులో చాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తెనాలి నుంచి వచ్చే కళాకారునైనా నేను ఎంకరేజ్ చేస్తాను. ఈ సినిమాని మా మిత్రుడు అమరనేని వెంకట శివరాం ప్రసాద్ అండ్ కన్నిగంటి రవి, సాధు స్వప్న గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మార్చి 2nd వీక్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుగుతుంది. దాదాపు తెనాలి నుంచి ఒక 30-40 కిలోమీటర్ల రేడియస్లోనే పూర్తి సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీరస్థల తెనాల్లో ఎన్నో గొప్ప అవార్డ్స్ వచ్చి ఒక మంచి వ్యవస్థలో వరల్డ్ రికార్డు హోల్డర్ అయినా అలాంటి ఆయన మళ్ళా 2వ సినిమా స్టార్ట్ చేసి ఈ రోజున చైల్డ్స్ మూవీ మా రాకెట్ ఎట్లా మూవీ ఘన విజయం సాధించిందో నంది అవార్డులో వచ్చింది. ఈ మూవీ కూడా ఆయన మంచి అవార్డు రావాలని చెప్పేసి ఇందులో భూస్వామి పాత్ర అది కృష్ణపరంగా టీచర్ అయినా కానీ ఈ రోల్ మాత్రం నెగిటివ్ రోల్ చేయాల్సి వస్తుంది. అయినా సరే ఇది గొప్ప మంచి మెసేజ్ అందుతుంది. ప్రతి ఒక్క చదువు పట్ల ప్రతి ఒక్క విద్యార్థి కానివ్వండి, సమాజం కానివ్వండి నిబద్ధతతో చక్కని క్రమశిక్షణతో కనుక దాన్ని అలవాటు చేసుకుంటే అందరూ కూడా వివేకవంతులు అవుతారు. ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి యూనిట్ తరపున తెలుపుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు భానుప్రకాష్. నేను KGF 2 ఇలాంటి 50 మూవీస్తో చేశాను. సో ఈరోజు SK మీడియా వాళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో నాకు ప్రత్యేక పాత్ర ఇచ్చినందుకు రత్నాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడెప్పుడో రత్నాకర్ గారిని కలవడమే తప్ప ఆయనతోటి ఇప్పుడు దర్శకత్వంగా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో రత్నాకర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ అండ్ థ్యాంక్ యూ. ఈ చిత్రంలో ఛాన్స్ ఇచ్చినందుకు రత్నాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. తెనాలి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక గొప్ప చిత్రం స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. బాలల చిత్రం. ఇందులో హైదరాబాద్ నుంచి యాక్టర్స్ తీసుకొచ్చి చేయించవచ్చు, కానీ ఇక్కడ తెనాలి ఆర్టిస్ట్ కూడా గుర్తింపు ఇవ్వడం అనేది, అందులో నాకు ఒక రోల్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సారీ, అందుకని రత్నాకర్ సార్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రత్నాకర్ సార్కి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మాది నాగాలంక, అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడికి మా మామయ్య ద్వారా మా రత్నాకర్ సార్కి పరిచయం అయ్యి ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్తే. రత్నాకర్ సార్ మా మావయ్య వల్ల మాకు పరిచయం అయ్యారు. మా మావయ్య రత్నాకర్ సార్ వల్ల మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పెద్ద క్యారెక్టర్ భూస్వామి, బెల్లంకొండ వెంకట గారు ప్రజెంట్ నా నాటకంలో చాలా మంచి పాత్ర చేస్తుంది. అదేవిధంగా ఆ గ్రామ ఊరి పెద్దలుగా మన సాహిత్య కవి, మా గురువు గారు, రచయిత, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత, ఎన్నో వేల గ్రంథాలు రాసిన మహా గొప్ప వ్యక్తి మన అయినాల మల్లేశ్వర గారు ఆ క్యారెక్టర్ చేస్తున్నారు. నాకు వీరస్థల తెనాల్లో కూడా ఆయన నాకు ప్రాణం అనే వ్యక్తి. దాదాపు వీరస్థలి టీము ప్రతి ఒక్కరు ఉన్నారండి, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక ఐడెంటిటీ ఇచ్చింది నాకు విజిటింగ్ గార్డ్ వీరస్థలి తెనాలి. అదేవిధంగా తులసి అమ్మాయి ఒక స్కూల్ టీచర్ క్యారెక్టర్. అదేవిధంగా KGF సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, దానికి మించి ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. మా రైతువే గోము బాగుంది. అలాగే ప్రజా గాయకులు క్యారెక్టర్లో మన సోమేష్ గారు, ఆయన బాడీ లాంగ్వేజ్తో రావాలి. ఏ క్యారెక్టర్ గుర్తుకొచ్చిందండి మీకు? సోమేష్ గారు చూస్తే ఒక క్యారెక్టర్ గుర్తు రావాలి ఎవరన్నా. రైట్, అలాంటి క్యారెక్టర్. అదేవిధంగా ఆయనతో పాటు రాయుడు గారు. నేను షూటింగ్ స్టార్ట్ చేస్తున్నానని
పేపర్ల ద్వారా, మీడియా ద్వారా, పబ్లిసిటీ ద్వారా తెలుసుకుని అన్నపూర్ణ స్టూడియోస్లో యాక్టింగ్ స్కూల్లో డిప్లొమా చేసి ఒక వ్యక్తి ఫోన్ చేశారు, బద్రీనాథ్. ఏంటంటే నాకు తెలిసిన చాలా పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ చేత రికమెండ్ చేశారు. తర్వాత అతను బయోడేటా మొత్తం పంపించారు. రాగానే నా క్యారెక్టర్, నాకు ఒక లోటు ఉంది, ఆ క్యారెక్టర్కి సెట్ కావడంతో స్పాట్ తను విప్లవ నాయకుడి క్యారెక్టర్ చేయబోతున్నారు. అదేవిధంగా నక్సలైట్ లీడర్స్లో ఉండి మా తమ్ముడు న్యాయవాది, నాటక రంగంలో వాడు యువకారటం, వాడు ఒక లీడర్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. వాటితో పాటు ఇక్కడ మంచి డ్యాన్స్ మాస్టర్ శశికిరణ్, డ్యాన్స్ చేయటం తెలుసు ఇప్పుడు దాకా, తను కూడా నటనలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదేవిధంగా నాతో ఒక 20 సంవత్సరాలు జర్నీ చేస్తున్న మిక్సింగ్, ఫోటోగ్రాఫర్, ఎడిటర్, ఆల్ ఇన్ వన్ మా శేఖర్ గారు. లైఫ్ ఇస్తాను నమ్మకం ఉంది, డెఫినెట్గా ఇస్తాను. ప్రిహాన్స్, ఈ అమ్మాయి దాదాపు ఒక 100 రికార్డులు ఉన్నాయి. కరాటే చేస్తుంది, కర్ర సాము చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. ప్రతి సంవత్సరం దుబాయ్లో ఒక ఈవెంట్ కంపల్సరీకి తనతో ఉంటుంది. అలాంటి అమ్మాయిని కూడా నాకు నా ఫ్రెండ్ రామకృష్ణ ద్వారా వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప, ఈ పాపతో పాటు సునిసాయి. అమ్మ మీరు పెద్దవాళ్ళ తర్వాత నన్ను మర్చిపోమాకండి, మీరు ఎక్కడ ఉంటారు ఎంతవరకు అయితే గ్యారంటీ. తర్వాత అన్న దేవిశెట్టి కృష్ణారావు గారు, నాకు ఎప్పుడు ఈ నాటక రంగంలో ఆయన గురించి చాలా తెలుసు. నన్ను ఎంకరేజ్ చేసే వ్యక్తుల్లో చాలా గొప్ప వ్యక్తి కృష్ణారావు గారు. వృత్తిరీత్యా పరిపాలనాధికారి ఎండిఓ గారు వీరయ్య గారు రండి. అలాగే మా మిత్రుడు ఒక క్యారెక్టర్ ఇక్కడ చాలా రియలిస్టిక్గా తిరుగుతూ ఉంది, గమనించారా? ఒక క్యారెక్టర్ ఎవరో కాదు పిలుస్తాను, ఎస్ఐ గారు. దీన్ని ఇందులో సిఐ క్యారెక్టర్ చేస్తున్న నాగేశ్వరరావు గారు. ఈయన చాలా గొప్ప ఆర్టిస్ట్. బేసిక్ ఏంటంటే ఆయన రియల్గానే సిఐ గారు. ఇంతమంది ఎంకరేజ్మెంట్తో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టాల్సిన సినిమాని నాకు మీ అందరూ సహకారంతో చాలా అతి తక్కువ బడ్జెట్లో చిన్న సినిమా గొప్ప సందేశంగా తీర్చిదిద్ది తెనాలికి మరొక మంచి పేరు తెస్తానని కంపల్సరిగా మాటిస్తున్నాను. అదేవిధంగా వీరస్థలి తెనాలిలో నా హీరో ఆయన కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, జీవన్ శ్రీ, డీసీపీ జీవన్ శ్రీ ఈ సినిమా నుంచి. అదేవిధంగా మా నిర్మాత ఏవిఎస్ఆర్ ప్రసాద్ గారు, తర్వాత సుష్మిత గారు, కన్నిగంటి రవి గారు ఉన్నారు. వారందరి తరఫున నా మిత్రుడు సాధు చలపతి గారు వచ్చారు. ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. గొర్లపూడి ఉమాశంకర్ గారు, వీరు ఇక్కడ నుండి మన యూనిట్లో భాగస్వామిగా అవుతున్నారు. అదేవిధంగా నా క్లాస్మేట్ ఆర్ట్ డైరెక్టర్ ప్రయాణ భీమినేని శ్రీనివాసరావు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అవుతాడు. ఆర్ట్ డైరెక్టర్ శ్రీను. ఈ సందర్భంలో ఈరోజు క్యారెక్టర్ లేదు కానీ వినోద భారతి పేపరు రమణన్న తీసుకోమన్న రండి. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు గరిపాటి సుబ్బారావు గారు ఒకసారి మమ్మల్ని వచ్చి మా యూనిట్ని విజయవంతంగా కార్యదర్శి గారు దయచేసి రండి సార్. అదేవిధంగా ఈ సినిమాతో నాకు మేనేజర్గా, టీం అందరికి మేనేజర్గా ఉంటున్న శ్రీకాంత్,
ప్లీజ్ కమ్. అట్లాగే సుబ్బారావు గారు, ఈయనకి క్యారెక్టర్ ఉంది, నా మిత్రుడు జర్నలిస్ట్. అట్లాగే రమేష్ గారు, సంజయ్, మా బాబాయ్ నటులు కనపర్చిన బాబురావు గారు, డేవిడ్ గారు మా తండ్రి గారు. అట్లాగే ఇక్కడ నా ప్రోగ్రాంను కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులు చందు, మోదీన్ గారు, అదేవిధంగా సాక్షి నారాయణ గారు, ఈనాడు నారాయణ గారు, ఈనాడు తాజుద్దీన్ గారు, అదేవిధంగా షామీర్ గారు, ప్రతి ఒక్కరికి ఏదైనా పేరు నేను చెప్పకపోతే మన్నించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నిర్మాత సైడ్ నుండి నా మిత్రుడు చలపతి చిన్న మెసేజ్ ఇస్తారు. అది విన్న తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్తాం. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి సమయం 1 గంట లేట్గా చేస్తున్నాం. కొంచెం మంచి కార్యక్రమం కాబట్టి మనం స్టార్ట్ చేసేది. సేమ్ అదేవిధంగా టైం కూడా మంచి చూసుకోవాలని కొంచెం పెద్దలు చెప్పారు, అందువల్ల ఆగుదామనే ఆగాము. అందులో ఎవరు ఏమి అనుకోవద్దు, కొంచెం ఆలస్యమైనందుకు దానికి క్షమించండి. ముందుగా వచ్చిన వాళ్ళందరూ ఇందాక మనకు అందరూ పెద్దలందరూ వచ్చారు. కళాకారులకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా మా మిత్రుడు రత్నాకర్ 15 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. అంతకుముందు జర్నలిజంలో రిపోర్టర్గా చాలా దేశాన్ని చెప్పని చెప్తూ ఉండేవాళ్ళు. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పని ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాడు. డిస్కస్ చేసిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయి అని చెప్పని అందరూ అంటున్నారు, కానీ ఎవరు ముందుకు రావాలి. అసలు ఎవరికి వాళ్ళు చెయ్యి అంటున్నారు. ఇట్లా కాదయ్యా, ఇక్కడ నువ్వు చూడు, మేమంతా చూస్తాము అక్కడి నుంచి అని చెప్పని నా మీద బాధ్యత పెట్టారు. నేను ఇక రత్నాకర్కి చెప్పానయ్యా, మేము స్టోరీ కూడా అడగం, నీ మనసులో ఏదైతే ఉందనుకున్నావో అది స్క్రీన్ మీద తీసుకువచ్చి అది బాగా సక్సెస్ అవ్వాలని, అందులో నటించిన వాళ్ళందరికీ నీకు ఆ యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకురావాలని, నువ్వు నీ ద్వారా బాగా ఇంకా నువ్వు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. హలో, అందరికీ నమస్కారం. అంటే ఇప్పటికే కాలాతీతంలో ఇప్పిస్తున్నట్టున్నారు అంతే కదా. కింద వచ్చాము, నేను 10:30కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మా తమ్ముడు వీరయ్య గారిని వీళ్ళందరూ అందరినీ కలిసి వెళ్ళాను. అయితే మా జేఏసీ తరఫున అక్కడ సర్కార్ క్రాస్లో మెమోరాండం ఇవ్వాల్సి వెళ్ళాను. అంతకన్నా తప్పితే ఏం లేదు. నాకు రత్నాకర్ గారు అంటే ఫ్యామిలీ నాకు మొట్టమొదటి నుంచి కూడా డేవిడ్ గారు అనుకన్నా బాబురావు గారు నాకు గత 50 సంవత్సరాల నుంచి పరిచయం. ఇలా కళాకార సంఘాన్ని పక్కన పెడదాం. అయితే ఆ ఫ్యామిలీతో కాకుండా అవినాభావ సంబంధం, అట్లాగే తర్వాత అభినయకాల సంబంధం తర్వాత చాలామంది ఎంఎస్టీస్ని నాటక ఈలో తీసుకొచ్చాను. అందుకు ఉదాహరణ మన వెంకటం కళాకారుల సంఘం తరఫున నేను చేస్తున్నాను. నా అవసరం ఏదైనా నేను రత్నాకర్కి నేను అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రత్నాకర్ గారికి, వీళ్ళందరూ పెద్దలందరూ వీళ్ళందరూ ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్. Subscribe D1 News channel.